దాదాపుగా 2009 ఎన్నికల నుంచి ఆ పార్టీకి సంబంధించినటువంటి రిపోర్టింగ్, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను దగ్గరగా భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో చూసినటువంటి వ్యక్తిగా, రిపోర్టింగ్ చేసినటువంటి వ్యక్తిగా, పార్టీలో అధ్యక్షుడు ఎవరు ఉంటారు, అధ్యక్షుడు ఎట్లా ఉండాలి, ఆర్గనైజేషన్ సెటప్ ఏంది, ఇవన్నీ అంశాలు గత 6-7 సంవత్సరాలుగా మొత్తం ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థ ధ్వంసం కాలేదా? అధికారంలో లేకపోయినా బీజేపీ అంటే ఒక గౌరవం ఉండేది ఒకనాడు. కానీ వాళ్ళ అధికారం దిశగా పోతాం, అధికారం దగ్గర పోతాం అన్నా కూడా బీజేపీ మీద ఎందుకు గౌరవం రావడం లేదు? ఆ కార్యకర్తల మధ్యలో ఎందుకు విస్మరణకు గురవుతున్నారు? నామినేటెడ్ పోస్టుల విషయంలో కేవలం నాయకులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు మాత్రమే ఎందుకు ఇచ్చుకుంటున్నారు? కొందరికి మాత్రమే ఎందుకు గుర్తింపు ఇస్తున్నారు? బీజేపీలో కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందనేటువంటిది ఒక అప్పటి మాట. కాదు, కార్యకర్తలు ఆ పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళు కాదు. ఇప్పుడు నాయకత్వం సిఫారసు చేసి వాళ్ళ చుట్టూ తిరిగేటువంటి వంది మాగదులకు మాత్రమే నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి లిస్టు పోతుంది. 30-40 ఏళ్ళుగా ఆ పార్టీని పట్టుకున్నటువంటి వాళ్లకు ఎక్కడా గుర్తింపు రావడం లేదు, పార్టీ పోస్టులు రావడం లేనటువంటిది అక్కడ కనబడుతూనే ఉన్నది. ఇవాళ ఈటెల రాజేందర్ గారో రామచంద్రరావు గారో ఇద్దరు అవుతారని నేను అనుకోను. ఇద్దరు అవ్వకపోవచ్చు, ఇద్దరు అవ్వచ్చు. కానీ జాతీయ పార్టీ తెలంగాణలో అధికారం దిశగా పోతున్నటువంటి పార్టీని ఆ పార్టీ ఎందుకు వాళ్ళ వేళ్లతోటే, బీజేపీ వేళ్లతోటే, బీజేపీ కంటిలోనే పొడుచుకున్నటువంటి సందర్భం ఏంటనేటువంటిది జరగాల్సినటువంటి చర్చ కదా. మళ్ళా మొన్న అధికారంలోకి వస్తామన్నారు, మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి అధికారంలోకి రావాలంటే మళ్ళీ ఎన్నికల సందర్భంలో ఆ పార్టీ నుంచో 10 మంది, ఈ పార్టీ నుంచో 10 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు తీసుకురావాలి, వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి. ఈ పార్టీలో పడి చచ్చిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు, ఆ కుటుంబాలు, ఎంతమంది నక్సలైట్ల పేరుతోటి ఏబీపీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, ఎంతమంది బీజేపీ కార్యకర్తలు ఐఎస్ఐ తీవ్రవాదులకు నక్సలైట్ల చేతిలో చచ్చిపోయి ఆస్తులు అమ్ముకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆయా కుటుంబాలను మీరు 10 ఏళ్ళు అధికారంలోకి ఉన్న సందర్భంలో ఆ కుటుంబాలను ఒక్కసారైనా పరామర్శించారా, కలిశారా, వాళ్ళ బాగోగులు తెలుసుకున్నారా? ఆ కుటుంబాలకు ఏదైనా చిన్న నామినేటెడ్ పోస్టులు ఇచ్చినారా? ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసిరు కదా. ఎంతోమంది అక్కడ కూడా పరకాల డాక్టర్ సౌందరయ్య అని ఉంటుండే, నక్సలైట్లు చంపారు. ఆ కుటుంబం ఇప్పటికీ ఒక్క పదవి ఇవ్వకపోయినా సరే పరకాల్లో ఈ రోజుకి వాళ్ళు ఇదే పార్టీ జెండా పట్టుకొని ఆయన ఉన్నారు. వాళ్ళ కుటుంబం ఉన్నది. పరకాల ఎలక్షన్ జరిగితే ఆ కుటుంబానికి ఎందుకో టికెట్ ఇవ్వలేదు, గెలుస్తారా ఆ రోజు ఉప ఎన్నికల్లో? ఎందుకు ఇవ్వలేదు? పోనీ ఆ తర్వాత ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చిరా? అట్లా అనేక మంది ఉన్నారు. ఎవరో నందరాజ్ గౌడ్ ఇవాళ ఐఎస్ఐ తీవ్రవాదుల చేతిలో చచ్చిపోయిండు. నందరాజ్ గౌడ్కు సంబంధించినటువంటి కుటుంబాన్ని భారతీయ జనతా పార్టీ ఆదుకున్నదా? ఆ కుటుంబాన్ని నామినేటెడ్ పోస్టుల్లో, పార్టీకి సంబంధించినటువంటి పోస్టుల్లో ఎక్కడైనా ఇచ్చిరా? ఏం చేసిరు? ఇవాళ మైసయ్య గౌడ్ ఉన్నారు, మైసయ్య గౌడ్ను నక్సలైట్లు చంపారు. వాళ్ళ కుటుంబాన్ని భారతీయ జనతా పార్టీ ఆదుకున్నదా? ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చిందా? అట్లా కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి. నక్సలైట్ల చేతిలో చచ్చిపోయినటువంటి బీజేపీ కుటుంబాలు ఉన్నాయి. ఒకవేళ చచ్చిపోకపోతే ఇబ్బందులు పడి ఆర్థికంగా చితికిపోయి ఆయా గ్రామాల్లో వాళ్ళ భూముల మీద జెండా పాతి వాళ్ళందరి అక్కడ నుంచి ఊర్లలోకి వెళ్ళిపోయి హైదరాబాద్కో ఇంకొక నగరానికో పొట్టచేత పట్టుకొని వచ్చినటువంటి అనేకమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళని ఆదుకుందా రాష్ట్ర పార్టీ కానీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కానీ ఎవరైనా పట్టించుకున్నారా? మరి ఎందుకోసం కార్యకర్తలు చచ్చిపోవాలి? కేవలం గత 20 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీని తీసుకోండి. 2024, 1994 నుంచో లేకపోతే 2004 నుంచో తీసుకుంటే కేవలం ఒక 10 మంది నాయకులు మాత్రమే కనబడతారు. వాళ్ళు తప్ప ఇంకొకరు ఉండరు. ఎవరైనా వచ్చిన వాళ్ళు వస్తారు, పోయేటోళ్ళు పోతారు. డీకే సమరసింహారెడ్డి నుంచి మొదలు పెడితే, తెలంగాణలో నాగం జనార్దన్ రెడ్డి నుంచి మొదలు పెడితే అనేక మంది